హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో కితనే లేదా కితనా అంటే ఎన్ని లేదా ఎంత రెండిట్లకి ఒకటే మీనింగ్ వస్తుంది. దీని గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా మనం కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఎక్కువగా ప్రశ్నలు వేసేటప్పుడు కానీ ఇవి ఎక్కువగా వాడుతుంటాం. వీటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది, ఏక్ రూపాయ మే కితనా పైసే హై. ఏక్ ఒక, రూపాయ అంటే రూపాయి, మే కితనా అంటే ఎన్ని, కితనా అంటే ఎన్ని, పైసే హై, పైసే అంటే పైసలు, అంటే ఒక రూపాయిలో ఎన్ని పైసలు ఉన్నాయి. ఏక రూపాయ మే కితనే పైసా హై, ఒక రూపాయికి ఎన్ని పైసలు లేదా ఒక రూపాయిలో ఎన్ని పైసలు ఉన్నాయి ఇలా చెప్తాం. నెక్స్ట్, ఏక్ కరోడ్ మే కితనే శూన్య రహతే హై. ఏక్ కరోడ్ మే, ఏక్ అంటే ఒకటి, కరోడ్ అంటే కోటి, కరోడ్ అంటే కోటి. ఏక్ కరోడ్ మే కితనే ఎన్ని, శూన్య, శూన్య అంటే జీరోస్ సున్నాలు, కితనే శూన్య రహతే హై, రహనా అంటే ఉండటం కదా, రహతే హై అంటే ఒక కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయి. ఏక్ కరోడ్ మే కితనే శూన్య రహతే హై, ఒక కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయి. మీకు నెంబర్స్ రాలేదని అనుకుంటే మనం ఆల్రెడీ ఈ నెంబర్స్ పైన ఒక 2 వీడియోలు చేసి ఉన్నాం. ఆ వీడియోలు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత, ఆప్కి ఉమ్ర కితనీ హై. ఆప్కి అంటే మీ, ఆప్ అంటే మీరు కదా, ఆప్కి ఉమ్ర, ఉమ్ర అంటే వయస్సు, కితనీ హై ఎంత, కితనీ హై, ఆప్కి ఉమ్ర కితనీ హై మీ వయసు ఎంత, మీ వయసు ఎంత. తుమ్ సబేరే కితనే ఇడ్లీ కా సక్తే హో. తుమ్ అంటే నీవు, సబేరే లేదా సుబే రెండన్నా ఒకటే, సుబే అన్నా సబేరే అన్నా కూడా ఒకటే అర్థం వస్తుంది. సుబేరే సబేరే అంటే ఉదయం, సుబే అన్నా కూడా ఉదయం. తుమ్ సబేరే కితనే ఇడ్లీ కా సక్తే హో. ఇడ్లీ అంటే ఇడ్లీనే, కానా అంటే తినటం, కా సక్తే హో తినగలవు. నీవు ఉదయం ఎన్ని ఇడ్లీలు తినగలవు. తుమ్ సబేరే కితనే ఇడ్లీ కా సక్తే హో. నెక్స్ట్, హఫ్ హర్ దిన్ కితనే బజే దఫ్తర్ కో జాతే హై. హఫ్ అంటే మీరు, కితనే హర్ దిన్, హర్ దిన్ అంటే ప్రతిరోజు లేదా రోజు. హఫ్ హర్ దిన్ కితనే బజే, కితనా అంటే ఎన్ని కదా, బజే అంటే గంటలు, కితనే బజే దఫ్తర్ లేదా కార్యాలయ, దఫ్తర్ అన్న కార్యాలయం అన్నా కూడా ఒకటే అర్థం వస్తుంది. దఫ్తర్ అన్న కార్యాలయం అన్నా సరే ఆఫీస్ అని అర్థం వస్తుంది, అంటే కార్యాలయం. అప్ హర్ దిన్ కితనే బజే దఫ్తర్ కో జాతే హై. మీరు ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు ఆఫీసుకు వెళ్తారు, ఎన్ని గంటలకు ఆఫీస్కు వెళ్తారు. आप हर दिन कितने बजे दफ्तर को जाते हैं. ओके, नेक्स्ट, तुम हर दिन कितना काम करते हो. तुम हर दिन कितना काम करते हो. तुम అంటే నీవు, అప్ అంటే మీరు గౌరవించినట్టు, ఇక్కడ తుమ్ అంటే నీవు, నీవు. హర్ దిన్, హర్ దిన్ అంటే ప్రతిరోజు అనొచ్చు లేదా రోజు అని కూడా అనొచ్చు. హర్ దిన్ కితనే కామ్, కితనా అంటే ఎంత లేదా ఎన్ని కదా, కామ్ అంటే పని, కితనే కామ్ కర్తే హో, కితనా కామ్ కర్తే హో నీవు రోజు ఎంత పని చేస్తావు లేకపోతే ఎంత పనులు చేస్తావు. తుమ్ హర్ దిన్ కితనా కామ్ కర్తే హో. నెక్స్ట్, తుమ్కో కితనా చాహియే. తుమ్కో కితనా చాహియే నీకు ఎంత కావాలి లేదా ఎన్ని కావాలి అని కూడా అనొచ్చు. తుమ్కో కితనా చాహియే నీకు ఎంత కావాలి, కితనే చాహియే ఎంత ఎంత కావాలి, కితనా చాహియే ఎన్ని కావాలి. ఇక్కడ 2 సార్లు పడ్డది. ఓకే, నెక్స్ట్, ఇంద్రధనుస్ మే కితనే రంగోం రహతే హై. ఇంద్రధనుస్ మే కితనే రంగోం రహతే హై. ఇంద్రధనుస్ అంటే అరవిల్లు. ఓకే, ఇంద్రధనుస్ అంటే అరవిల్లు, అరవిల్లులో ఎన్ని రంగులు ఉంటాయి అని
అర్థం అనమాట. ఇంద్రధనుస్ మే కితనే రంగోం రహతే హై, ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి అనొచ్చు, లేదా అరవిల్లులో ఎన్ని రంగులు ఉంటాయి. ఇంద్రధనుస్ మే కితనే రంగోం రహతే హై. తుమ్ హర్ దిన్ కితనే బార్ ఖానా ఖాతే హో, తుమ్ అంటే నీవు, హర్ దిన్ రోజు లేదా ప్రతిరోజు, కితనే బార్ ఎన్ని, బార్ బార్ అంటే ఎక్కువ సార్లు అని, బార్ బార్ అంటే ఎక్కువ సార్లు, ఒకటే బార్ అంటే కితనే బార్ అంటే ఎన్నిసార్లు అని. తుమ్ హర్ దిన్ కితనే బార్ ఖానా ఖాతే హో అంటే ఇవి ఎన్నిసార్లు భోజనం చేస్తావు, నీవు రోజు ఎన్నిసార్లు భోజనం చేస్తావు. ఏ తర్కారియాం కితనే దమ్కో దేతే హో, ఏ తర్కారియాం అంటే కూరగాయలు, తర్కారియం అంటే కూరగాయలు. ఏ తర్కారియాం కితనే దమ్కో దేతే హై, దేతే హో సారీ, కితనే దమ్కో దేతే హో అంటే ఈ కూరగాయలు ఎంత ధరకు ఇస్తావు అని అర్థం. ఇక్కడ కూరగాయలని తర్కారియం అనొచ్చు, లేదా సబ్జియం అని కూడా అనొచ్చు. ఏ తర్కారియాం కితనే దమ్కో దేతే హో, ఈ కూరగాయలను ఎంత ధరకు ఇస్తావు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇటువంటి సేమ్ ఇటువంటి మళ్ళీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మరొక వీడియో చేస్తాను, లేదంటే వేరే టాపిక్తో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.